నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ 11 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఓకే. డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ ప్లేసెస్‌కి రెగ్యులర్‌గా వెళ్తుంటాను. ఆల్మోస్ట్ లాంగ్ అవర్స్ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూనే ఉంటాను. ఈ రోజు నా ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 33. టు బి ఫ్రాంక్ మై డియర్ ఫ్రెండ్స్, 30 ఇయర్స్ వరకు అలా కష్టపడ్డాను. హెల్త్‌ని పక్కన పెట్టేసేసి మామూలు కష్టపడలేదన్నమాట. అంటే ప్రాపర్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను తీసుకోకపోతుండే, ప్రాపర్‌గా ఫుడ్ కూడా నేను తీసుకోకపోతుండే. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను డే అంతా కూడా ఫుల్ ఆన్ ఎనర్జిటిక్‌గా ఉంటుండే అనమాట. చాలామంది అడిగేవాళ్ళు, సార్ మీరు అసలు ఏం తింటారు సార్? ఇంత ఎనర్జిటిక్‌గా ఎట్లుంటారు? ఏం తింటారు? ఎందుకనంటే 30 ఇయర్స్ వరకు నా బాడీ నాకు కాపాడింది కాబట్టి, నేను ఏం తినకున్నా కూడా అది నాకు సపోర్ట్ చేసుకుంటే అంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. బట్ 30 ఇయర్స్ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు. ఎంత ఘోరం అయిపోయిందనంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి లైక్ బాడీ అనేది ప్రాపర్‌గా సపోర్ట్ చేయకపోవడము, అండ్ దాని తర్వాత లైక్ చాలా తొందరగా వీక్ అయిపోవడము, లాంగ్ అవర్స్ సెషన్స్ నేను తీసుకోకపోవడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నా కొలెస్ట్రాల్ కూడా చాలా పీక్స్‌లో పెరిగిపోయింది. అండ్ డాక్టర్ కూడా చెప్పారనమాట, మీకు హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ చాలా డేంజర్ పొజిషన్లో మీరు ఉన్నారని చెప్పేసి. సో ఐ వాస్ షాక్. ఏంటి ఇది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, ఇవన్నీ కూడా లేవు. అయినా కూడా ఎవరైతే పర్సన్కి ఓవర్ వెయిటెడ్గా ఉంటే కొలెస్ట్రాల్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో, ఎవరైతే స్మోకింగ్ తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే ఏదైతే కొలెస్ట్రాల్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో, అలాంటిది నాకు అటాక్ అవ్వడం ఏంది అని చెప్పి నేను షాక్ అయ్యాను అనమాట. సో దానికి కొంచెం కూర్చొని రీజన్స్ స్టడీ చేశాను. ఆ రీజన్స్ 4 నాకు చాలా ఎక్కువ అనిపించాయి అనమాట. రీజన్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే ప్రాపర్ స్లీప్ అనేది లేకపోవడం. ఎందుకంటే నేను లేట్ నైట్స్ ఎక్కువ నేను ప్రిపేర్ అవుతుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్స్ అలా చేసేవాడిని. రెండోది వచ్చేసి ఏంటంటే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేదనమాట. అంటే డైలీ మినిమం 3 to 5 లీటర్స్ అనేది తాగాలి. నేను 1 లీటర్ తాగితే మహా గొప్ప. అండ్ దాని తర్వాత మూడోది వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. సో ఎక్సర్సైజ్ అనేది స్టేజ్ పైననే అయిపోతుంది మనకి. సో జనరల్ ప్రోగ్రామ్ లేనప్పుడైతే ఇంకా ఎక్సర్సైజ్ అయితే అసలే ఉండదు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి కార్లో వెళ్తాం, కార్లో వచ్చేస్తాం, అంతే. బాక్స్ లైఫ్ అనమాట. అండ్ దాని తర్వాత నాలుగోది వచ్చేసి స్ట్రెస్. ఆబ్వియస్లీ అలాంటి ఫీల్డ్లో నేను ఉన్నాను. ఎంతోమంది స్ట్రెస్ దూరం చేయడం కోసం నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో అలాంటి ఫీల్డ్లో ఈ 4 చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. సో దెన్ దీన్ని బేస్ చేసుకొని హెల్త్ ఛాలెంజెస్ చాలా వచ్చాయన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ డల్ స్కిల్, పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం, కాన్స్టిపేషన్, అండ్ దాని తర్వాత నాట్ ఫీలింగ్ హంగ్రీ, ఆకలి కూడా అవ్వట్లేదు, లో ఐరన్, దానివల్లనే హెయిర్ లాస్ కూడా స్టార్ట్ అయింది, లో విటమిన్ డి. ఎందుకంటే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, సో ఎండ ఎక్కడ దాక్కుతుందని చెప్పేసి విటమిన్ డి దొరకడానికి ఈరోజు చాలామందికి ఈరోజు విటమిన్ డి తక్కువ ఉంది. మీరు హెల్త్ చెకప్ చేసుకొని, దాని తర్వాత లో హిమోగ్లోబిన్, దాని తర్వాత అండర్ వెయిట్, అండ్ దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, అండ్ దాని తర్వాత డ్రౌజీ, స్లీపీగా ఉండడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దాని తర్వాత మన ఇది షైనెస్, దాని తర్వాత నాట్ కంఫర్టబుల్ విత్ స్ట్రెస్ అనమాట. ఇవన్నీ కూడా జరిగాయండి. ఒక 1 మంత్ నుంచి నేను సీరియస్గా నా డైట్లో చేంజెస్ తీసుకొచ్చాను, నా స్లీప్ ప్యాటర్న్లో చేంజెస్ తీసుకొచ్చాను, చాలా చేంజెస్ తీసుకొచ్చాను. అవన్నీ ఏం చేంజెస్ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఎందుకు చేంజెస్ తీసుకొచ్చానంటే ఎప్పుడైతే ఇవన్నీ అటాక్ అయినప్పుడు నాకు సింపుల్గా కొంచెం హెల్త్ పైన డాక్టర్స్ని కలిశాను, దాని తర్వాత డైటీషియన్స్ని కలిశాను, న్యూట్రిషనిస్ట్ని కలిశాను. అంటే వీళ్ళందరితో కలిసినప్పుడు వీళ్ళు ఎంతో ఎడ్యుకేట్ చేశారు నాకు. అండ్ హెల్త్ ఛానల్స్ ఏవైతే ఉంటాయి కదా, హెల్త్ టీచర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి అనమాట. ఇంకా నాకు అర్థమైంది, ఇవన్నిట్లో చేంజెస్ తీసుకొస్తే నేను మళ్ళీ నా నార్మల్ లైఫ్కి రావడం, నా నార్మల్ బాడీ రావడం ఎక్కువ టైం పట్టదు అని అనిపించింది. అండ్ అప్పుడు నాకు అనిపించింది అనమాట, జనాలు నాలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ 100%లో ప్రతి 5 మందిలో ఓకే మినిమం 4 ఉంటారు. ఇంతకుముందు నేను అనుకున్న ప్రతి 5 మందిలో ఒకరన్నా ఉంటారని, మినిమం 4 అయితే ఉంటారు. ఏదైతే నా ప్యాటర్న్ ఏదైతే నేను ఇప్పుడు అంటే ఏదైతే ప్యాటర్న్ నేను ఇప్పటివరకు ఫాలో అయ్యి ఇన్ని డిసీజెస్ తెచ్చుకున్నా కదా, అట్లా అనమాట. వాట్ ఈస్ ద నెంబర్ 1 ఇష్యూ వరల్డ్ ఈస్ ఫేసింగ్ కరెంట్లీ? హెల్త్ ప్రకారంగా చాలా మంది ఈరోజు సఫర్ అవుతున్నారు. అది నెంబర్ 1 ఇష్యూ ఈరోజు. చైనా చూసుకోండి, ఈరోజు మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎంత పెరిగిపోతున్నాయి, ఏమవుతుంది అసలు ఈరోజు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మ్యాథ్స్, మీరు ఏం చేస్తారు? సింపుల్, మ్యాథ్స్ టీచర్ దగ్గర ట్యూషన్కి వెళ్తారు, మ్యాథ్స్ నేర్చుకుంటారు, పర్టికులర్ ప్రాక్టికల్స్ అవన్నీ చేసి మ్యాథ్స్ టీచర్ దగ్గర, కరెక్ట్, రైట్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డ్రైవింగ్, వాట్ యూ విల్ డూ? డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతారు, ఆ పర్సన్ ఏ విధంగా అయితే డ్రైవింగ్ నేర్పిస్తున్నాడో ఆ విధంగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఎల్ సింబల్ వేసేసి, కరెక్ట్, వెరీ గుడ్. హూ ఈజ్ యువర్ హెల్త్ టీచర్ టుడే? చాలా రేర్ ఈరోజు హూ ఈజ్ యువర్ హెల్త్ టీచర్ అని అంటే, అవునా కదా? ఒక వెరీ బ్యూటిఫుల్ బుక్ నేను మీకు రికమెండ్ చేయదలుచుకున్నాను అనమాట. ఒక ఫేమస్ పర్సన్, రే
ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ చాలా బాగా మీరు గ్రహించండి అనమాట. వాట్ యువర్ డాక్టర్స్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బీ కిల్లింగ్ యూ. అంటే చాలా మటుకు డాక్టర్స్ ఎవరైతే ఉంటారు కదా, ఆ డాక్టర్స్కి అనేది తెలియదంట ఈరోజు. ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ ఆర్ గాడ్, నేను కూడా అగ్రి చేస్తాను. బట్ డాక్టర్స్ ఎప్పుడు మనకి సేవ్ చేస్తారంటే మనకి ఏవైతే రోగాలు వస్తాయో ఆ రోగాలు వచ్చినప్పుడు మాత్రమే మనకి డాక్టర్స్ అనేది సేవ్ చేస్తారు. కానీ అలాంటి ఎవరైనా టీచర్ ఉన్నారా, అలాంటిది ఏదైనా సిస్టమ్ ఉందా ఏదైతే ఆ రోగాలు రాకుండానే ముందే మనకి సేవ్ చేయడానికి? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇక్కడ చూడండి, లెస్ దెన్ 6% ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ ఫిజిషియన్స్ రిసీవ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ న్యూట్రిషన్. ఓన్లీ అవుట్ ఆఫ్ 100%లే 6% మాత్రమే ఎవరైతే డాక్టర్స్ ఉంటారు కదా న్యూట్రిషన్ పైన వాళ్ళకి అనేది ట్రైనింగ్ అనేది ఫార్మల్గా తీసుకుంటారంట. అర్థం చేసుకుంటే 96% డాక్టర్స్ లేదు, నేను చెప్పలేదు, డాక్టర్సే చెప్తున్నారు, పెద్ద డాక్టర్ చెప్తున్నాడు ఆయన. మీకు అందరికీ కూడా తెలుసా ఏడిఆర్ గురించి, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే మెడిసిన్ మనం తీసుకుంటామో, ఏదైతే మెడిసిన్స్ మనం తీసుకుంటామో ఈ మెడిసిన్ ఎఫెక్ట్ వచ్చేసి బాడీ పార్ట్లో ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ ఆర్గన్స్ పైన ఎక్కడో ఒక దగ్గర సైడ్ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఏదైతే మెడిసిన్స్ ఏవైతే తయారు చేస్తుంటారో మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఏదైతే మెడిసిన్ ఇస్తుంటారు కదా మనకి, ఆ మెడిసిన్స్ ఒక సైడ్ ఎఫెక్ట్ లేదు అనుకోండి, వేరే ఆర్గన్స్ పైన సైడ్ ఎఫెక్ట్ లేకపోతే ఆ మెడిసిన్ ఏ డిసీజ్ కూడా క్యూర్ చేయదంట. థామస్ ఎడిసన్ కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు. థామస్ ఎడిసన్ ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడంటే ద డాక్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ will no longer treat the human fame with drugs but rather than will cure and prevent disease with nutrition. అంటే ఫ్యూచర్లో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు మ్యాక్సిమం డ్రగ్స్ ద్వారా అంటే మెడిసిన్స్ ద్వారా ఎక్కువ క్యూర్ చేయలేరు, ఓన్లీ న్యూట్రిషన్ ద్వారా ఎక్కువ క్యూర్ చేయగలుగుతారని ఆయన ఎప్పుడో చెప్పాడండి. ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాడు. ఆయుర్వేదిక్ కూడా ప్రూవ్ అయింది. ఆయుర్వేదిక్ ప్రాబబ్ ఏం చెప్తుందని అంటే జాగ్రత్త చూడండి, వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఎప్పుడైతే మీరు డైట్ అనేది ఏదైతే మీరు మెయింటైన్ చేస్తారో అది రాంగ్గా మెయింటైన్ చేస్తుంటే అప్పుడు మీకు మెడిసిన్ అనేది అవసరం లేదు. ఒకవేళ డైట్ మీరు కరెక్ట్గా తీసుకుంటారు అనుకోండి అప్పుడు కూడా మెడిసిన్ అనేది అవసరం లేదు. ఆయుర్వేదిక్ ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు నేను కాదు, ఎప్పుడో చెప్పింది. అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు కనుక నేను చెప్పిన పాయింట్ పైన తొందరగా మీరు అవేర్నెస్ తీసుకురాకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతారు. ఆల్రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి, డయాబెటీస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిసీజ్ ఇన్ ఇండియా. వీఆర్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్ ఆల్మోస్ట్ ఏదైతే ఉంది కదా 98 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా మే హ్యావ్ టైప్ 2 డయాబెటీస్ బై 2030. 98 మిలియన్ పీపుల్కి 2030 వచ్చే లోపల డయాబెటీస్ ప్రాబ్లం వస్తుందట. అర్థం చేసుకోండి, 98 మిలియన్ పీపుల్ అంటే అర్థం చేసుకోండి. 70% అర్బన్ పాపులేషన్ సఫర్ ఫ్రమ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్. ఈరోజు 70% అర్బన్ పాపులేషన్ సఫర్ ఫ్రమ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్. ఈరోజు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏమవుతుందో తెలుసా, హార్ట్ అటాక్ ఈజ్ అమాంగ్ టాప్ కిల్లర్స్. ఈరోజు 25, 30, 35, 40 ఏజ్ వాళ్ళు చూస్తేనే కళ్ళం కూడా చచ్చిపోతూనే ఉన్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం. టక్క 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 చచ్చిపోతూనే ఉన్నారు. హార్ట్ డిసీజ్, స్ట్రోక్ అమాంగ్ టాప్ కిల్లర్స్ ఇన్ ఇండియా. అండ్ బై 2030 deaths due to heart attacks like to increase by 2.3 crore. డాక్టర్స్ చెప్పారు ఇది 2030 వచ్చే లోపల ఏదైతే హార్ట్ అటాక్ కేసెస్ అనేది ఎంతవరకు వెళ్తాయి అంటే 2.3 crores అంట. అంతేకాదు ప్రతి 5 మెంబర్స్ ఫీమేల్స్లో ఒకరు పీసీఓడి ప్రాబ్లంతో ఈరోజు సఫర్ అవుతున్నారు. ఈరోజు డిసీజెస్ ఏవైతే ఉన్నాయి కదా ఎలా అయిపోయిందని అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మెనూ కార్డ్ లాగా అయిపోయింది. ఏం డిసీజ్? డయాబెటీసా? ఇగో పలానా, ఇగో పలానా ఈ ట్రీట్మెంట్, ఈ మెడిసిన్. ద మోస్ట్ పవర్ఫుల్ ఇది డ్రగ్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ ఫుడ్. కరెక్ట్, 100%. బట్ ఈరోజు ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, ఫుడ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ డ్రగ్ డిస్ట్రాక్టివ్ డ్రగ్. ఈరోజు అదే మనకు విషయం అయిపోయింది. ఈరోజు మనకి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే ఫుడ్, కానీ ఈరోజు అదే విషయం అనేది అయిపోయింది. ఈరోజు ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ మెడిసిన్, యూ మే హ్యావ్ టు ఈట్ మెడిసిన్ యాజ్ ఫుడ్. గోల్డెన్ స్టేట్మెంట్ ఇది. ఈరోజు మీరు మంచి ఫుడ్ ఏదైతే మెడిసిన్ లాగా మీరు డైలీ తీసుకోవట్లేదు అనుకోండి, చెడు ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక స్టేజ్ వస్తుంది అప్పుడు మీరు మెడిసిన్ సేఫ్ ఫుడ్ లాగా డైలీ తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, వాట్ యూ విల్ చూస్? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి.
ఏ వచ్చేసి మంచి ఫుడ్, బి వచ్చేసి ఏదైతే చెడు ఫుడ్ తీసుకున్నందుకు మొత్తం అవి టాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకుంటూనే ఉండాలి. ఏది చూస్ చేసుకుంటారు? ఎస్, అవుట్ ఆఫ్ 100%లో 99% పీపుల్ ఆర్ చెప్తున్నారు ఏ ఏ ఏ ఏ ఏ ఏ 1% టైపే చేయట్లేదు కదా. రైట్. సో నౌ మై డియర్ ఫ్రెండ్స్, వీ ఆల్ వాంట్ టు హీట్ హెల్దీ ఫుడ్ బట్ వీఆర్ నాట్ ఈటింగ్. మనం అందరం కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ఉంది, కానీ మనం అనేది ఈరోజు తీసుకోవట్లేదు. ఎవరికి తెలియదు చెప్పండి? ఎవరికి తెలియదు ఈరోజు ఏం ఫుడ్ తినాలని చెప్పేసి, ఏం ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, కానీ ఈరోజు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఈరోజు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మనల్ని మనం కన్విన్స్ చేసుకోలేకపోతున్నాం. అరే రే వద్దు నేను తినద్దు అని కన్విన్స్ అనేది మనం చేసుకోలేకపోతున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే కన్విన్స్ మనల్ని మనం చేసుకోలేకపోతున్నాం, టెంప్ట్ అయిపోతున్నాం కదా. దీని కనుక ఫస్ట్ దీని వెనకాల ఉన్న సైన్స్, దీని వెనకాల ఉన్న సైకాలజీ, ఈ మైండ్ సెట్ కనుక మీరు సెట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత మీరు ఏదైతే అన్హెల్తీ ఫుడ్ ఉందో ఇంకా మీరు జన్మలో కూడా తీసుకోలేరు. దీన్ని కనుక కంట్రోల్ చేసుకున్నారండి. మీకు ఒక వెరీ బ్యూటిఫుల్ విషయం ఒకటి చెప్తాను. అది ఏంటంటే హ్యూమన్స్ ఆర్ సపోజ్ టు బి ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషియస్ ఆన్ ఎర్త్. అంటే ఈ భూమి పైన చాలా ప్రీషియస్ ఎవరైతే ఉన్నారో, జంతువులు, మనుషులు, ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నారు కదా. ఇన్ని రకాలుగా అసలు మోస్ట్ ప్రీషియస్ ఎవరో తెలుసా? మోస్ట్ ఇంటెలిజెన్స్ మనుషులు అనేది చాలా ఇంటెలిజెన్స్. కానీ ఇంత ఇంటెలిజెంట్ మనుషులే ఈరోజు, ఇంత ఇంటెలిజెంట్ మనుషులే, ఏదైతే భగవంతుడు ఇంత పవర్ఫుల్ ఏదైతే మైండ్ మనకి ఇచ్చాడు, ఏది మంచిది కాదని అనలైజ్ చేసే పవర్ ఏదైతే మనకి ఇచ్చాడో, దాన్ని యూజ్ చేసే ఏదైతే చెడు ఫుడ్ ఉందో ఇది మంచిది కాదని తెలుసుకొని కూడా ఇంటెలిజెంట్ అయినా కూడా తీసుకుంటున్నాం ఈరోజు. మరి ఆ ఇంటెలిజెంట్కి అర్థమేముంది ఈరోజు? మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషియస్ ఆన్ ఎర్త్ ఆయన అర్థమేముంది ఈరోజు? సో ఎందుకోసం మనం ఈ అన్హెల్తీ ఫుడ్కి ఈరోజు అడక్ట్ అయి ఉన్నాం? ఎందుకోసం ఈరోజు అన్హెల్తీ ఫుడ్కి అడక్ట్ అయి ఉన్నాం? ఒకసారి ఫుడ్ అడిక్షన్ సైకిల్ అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ మీరు చూడండి, టోటల్ 4 బాక్సెస్ ఉన్నాయి కదా. వీలైతే బుక్ పెన్ను తీసుకొని కూడా కూర్చొని ప్రతి ఒక్క పాయింట్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ వింటే మన మైండ్కి గుర్తుంటుంది, రాసుకుంటుంటే ఇంకెక్కువ మన మైండ్కి గుర్తుంటుంది. అండ్ రాసుకున్న తర్వాత ఇంకొకరికి చెప్తే ఇంకెక్కువ గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో నౌ దట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు మనం ఎందుకు అన్హెల్తీ ఫుడ్కి ఈరోజు అడక్ట్ అవుతున్నాం అనేది మీరు దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకోవాలి. ఓకే, వి హ్యూమన్స్ అంటే మన మనుషులం అందరం కూడా ఓకే, మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అవే పనులు చేస్తాం, ఏదైతే సంతోషం ఇయ్యదో దాన్ని మనం చెయ్యం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని ఎమోషన్ అనేది జనరేట్ అవుతుంది. ఎమోషన్ కూడా 2 రకాలు ఉంటుంది, ఒక పాజిటివ్ ఎమోషన్, ఒకటి నెగిటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్ అంటే లవ్, గ్రాటిట్యూడ్, ఫీలింగ్ హ్యాపీ, ఫుల్ ఆన్ ఎనర్జెటిక్. ఓకే, నెగిటివ్ ఎమోషన్ అని అంటేనేమో ఓకే, ఎదుటి వాళ్ళపైన కోపం, ఈర్ష, ద్వేషం, లో ఎనర్జీ, దాని తర్వాత డిప్రెషన్, ఇది నెగిటివ్ ఎమోషన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఒకవేళ నెగిటివ్ ఎమోషన్ ట్రిగర్ అయింది అనుకోండి, ఈ నెగిటివ్ ఎమోషన్ని దూరం చేయడం కోసం మనం డిఫరెంట్ అనేది ట్రై చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్, ఎవరైనా ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం మాట్లాడాలనుకుంటాం, వాళ్ళు బిజీ ఉంటారు, కొంచెం కొన్ని సందర్భాల్లో పాసిబుల్ కాదు. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలనుకుంటాం, కొన్ని సందర్భాల్లో అది పాసిబుల్ కాదు. ఎక్కడికన్నా ఫేవరెట్ ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు, అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మోస్ట్ ఈజియెస్ట్ వే ఈ నెగిటివ్ ఎమోషన్ని దూరం చేసుకొని పాజిటివ్ ఎమోషన్ని పెంచుకోవడం కోసం అది ఏంటో తెలుసా? ఫుడ్. మోస్ట్ ఈజియెస్ట్ వే. మీకు కావాల్సిన మంచి ఏదైనా ఫుడ్ ఉందనుకో చేసుకొని తినడం, లేదంటే ఆర్డర్ చేసుకొని తినడం, ఇది కొంచెం రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. ఎంతమంది దగ్గర టైప్ చేసింది చాట్ బాక్స్? ఎందుకంటే ఆ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ అనమాట, ఒక మంచి రివార్డ్ అనమాట. మీకు మీరు ఇచ్చుకుంటున్న మంచి రివార్డ్, హ్యాపీగా ఫీల్ కావడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, హస్బెండ్ వైఫ్ అనేది ఉన్నారు. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఇద్దరి మధ్యలో కొంచెం ఈగో క్లాష్ వచ్చి గొడవ పడ్డారు, తిట్టేసుకున్నారు. అండ్ దాని తర్వాత వైఫ్ చాలా మూలకెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంది అనమాట. ఇక దానికి తను అన్లవ్డ్ లాగా ఫీల్ అవుతుంది. మా హస్బెండ్ ఎప్పుడు కూడా ప్రేమించాడు, ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఇట్లనే చేస్తుంటాడు, ఎప్పుడు కూడా ఇట్లనే కించపడుతుంటాడు, అది చేస్తుంటాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతుంటుంది అనమాట. ఆ ఫీల్ అవుతున్న ప్రాసెస్లో ఇప్పుడు తన మూడ్ అనేది ఆఫ్ అయిపోయింది కాబట్టి మూడ్ చేంజ్ చేయాలి కదా. తనగా ఆలోచిస్తుంటుంది, ఏం చేయాలి. సరే ఓకే ఫైన్, నేను ఐస్ క్రీమ్ తింటా, లేదంటే నేను బ్రౌనీ తింటా, లేదంటే నేను పానీపూరి తింటా అని చెప్పేసి తను ఇమీడియట్గా దానికి కనెక్ట్ అయిపోతుంది. సో దట్ అప్పుడు ఏమవుతుంది, తనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. కరెక్ట్.
సో ఇలా ఒక సైకిల్ ఉంటుంది, మీరే ఒకసారి అర్థం చేసుకొని చూసుకోండి. ఫుడ్ సాటిస్ఫైస్ అవర్ ఎమోషన్ నీడ్స్. ఈ ఫుడ్ అనేది ఏదైతే ఉంది కదా, మన ఎమోషన్ నీడ్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. మీరు ఎప్పుడైనా అనలైజ్ చేశారా, ఒక సంవత్సరంలో ఎన్ని సందర్భాల్లో అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటారని ఎప్పుడైనా అనలైజ్ చేశారా? ఇప్పుడు మీకు బ్రేకప్ ఇస్తాను, మీరు షాక్ అవుతారు. ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయి కదా, ఈ ఫెస్టివల్స్ అప్పుడు మనము మ్యాక్సిమం టు మ్యాక్సిమం చాలా మటుకు అన్హెల్తీ ఫుడ్ మనం తీసుకోవడానికి చూస్తాం. దాని కౌంట్ ఎంత తెలుసా? మినిమం 25 టైమ్స్ ఓవరాల్ ఇయర్గా 25 టైమ్స్ అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటాం ఫెస్టివల్ అప్పుడు. ఇంకా డేస్ అంటే ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, బర్త్డే, ఏదైతే ఉంటుందో ఈ సందర్భాలు, ఇవన్నీ డేస్ కలుపుకుంటే కూడా 25 టైమ్స్ అన్హెల్తీ ఫుడ్ మనం తీసుకుంటాం. ఇంకా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, చుట్టాలే మ్యారేజెస్ ఫంక్షన్స్, ఆ మ్యారేజెస్ ఫంక్షన్స్ అప్పుడు కూడా 10 టైమ్స్ మనం అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. ఇది యావరేజ్ కౌంట్ అండి. కొంతమంది దీన్ని రికార్డ్ బ్రేక్ చేసుకొని ముంగడికి వెళ్తుంటారు. ఇది యావరేజ్ కౌంట్ అనమాట. ఇంకా పార్టీస్, ఏదైతే పార్టీస్ ఉంటాయి కదా, ఆ పార్టీస్లలో కూడా మొన్న న్యూ ఇయర్ 31st నైట్, ఓకే, 5 టైమ్స్ మినిమం పార్టీస్ ఓవరాల్ ఇయర్గా 5 టైమ్స్ అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. ఇంకోటి నాట్ ఫీలింగ్ గుడ్, ఏదైతే మీకు మూడ్ బాగుండదు, సో మూడ్ బాగుండనప్పుడల్లా జొమాటోలో ఇమీడియట్గా ఆర్డర్ చేసి పడేస్తారు, స్విగ్గీలో ఆర్డర్ చేసి పడేస్తారు, ఇమీడియట్గా అన్హెల్తీ ఫుడ్ తినాలనిపిస్తుంది. అది 50 టైమ్స్. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మన చాలా సందర్భాల్లో నాట్ ఫీలింగ్ గుడ్ అనేది ఎన్నో సందర్భాల్లో కలుగుతుంది అనమాట. మినిమం 50 టైమ్స్. అలానే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, ఇవన్నీ కూడా యావరేజ్ తీస్తే ఒక మినిమం 12 టైమ్స్. అలానే నో మూడ్ టు కుక్, అయ్యో ఈరోజు నాకు మూడ్ లేదు కుక్ చేసుకోవడానికి, చలో లెట్స్ నో కుకింగ్ మంత్ అని చెప్పేసి జొమాటో ఆర్డర్ తీసుకొచ్చింది, చలో డిస్కౌంట్ కూడా ఉంది, అట్లా 25 టైమ్స్. ఇక ట్రావెల్ అయితే చేస్తుంటారు, జనరల్ డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తుంటారు, ఇక అప్పుడు 100% అన్హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సిందే, అది 50 టైమ్స్. అండ్ ఇంకా మూవీస్కి వెళ్తుంటారు కదా, మూవీస్కి, స్పోర్ట్స్కి, పాప్కార్న్, లపాలప, అది కూడా మినిమం 12 టైమ్స్. అర్థమైందా లేదా? ఇవన్నీ యావరేజ్. ఇంకా లాస్ట్ది టెంప్టింగ్ యాడ్ చూసి కూడా మినిమం 10 సార్లు అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఎప్పుడైనా మీరు యాడ్స్ చూసినప్పుడు కొంచెం డీప్గా అనలైజ్ చేస్తారా? యాడ్స్ ఎంత టెంప్ట్ చేస్తాయి మీకు అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి? ఎగ్జాంపుల్ మజా. ఈ మజా కూడా యాడ్ ఎట్లుంటుంది? మామిడి పండుని మొత్తం కూడా ఇట్లా స్వీజ్ చేసి దాని తర్వాత ఆ మామిడి పండు టెంప్ట్. డైరీ మిల్క్ మొత్తం ఆ చాక్లెట్ చూడండి, మొత్తం ఇట్లా చేతులు అలా కారిపోతుంటాయి అని చెప్పేసి. ఇంకా ఎప్పుడైనా పిజ్జా, అబ్బా, ఆ పిజ్జా కూడా ఏదైతే ఇట్లా తీసుకొని ఆ చీజ్ మొత్తం కింద పడుతుంటే చూడండి ఎంత టెంప్ట్ చేస్తున్నారు వీళ్ళు మనల్ని. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, మన పని మనం కరెక్ట్ చేయట్లేదు. వాళ్ళ పని ఏంటి? ఇవన్నీ మొత్తం మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసి మొత్తం మిమ్మల్ని మీకు తినిపించి మధ్యప్రదేశ్ మొత్తం పెంచి పడేయాలి. వాళ్ళ బిజినెస్ చేసుకోవాలి. కానీ మన పని ఏంది? అవన్నీ అవాయిడ్ చేసుకొని మన మధ్యప్రదేశ్ పెంచకుండా దాని తర్వాత మంచిగా ఉండటం పైన మనం ఫోకస్ చేయాలి. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇవన్నిటినీ కౌంట్ చేద్దాం మనం. ఇవన్నిటిని కౌంట్ చేస్తే సంవత్సరం మొత్తంలో కూడా మీరు ఎన్ని టైమ్స్ అన్హెల్తీ ఫుడ్ తీసుకుంటారు తెలుసా? 224 డేస్ ఆఫ్ అన్హెల్తీ ఈటింగ్. 224 డేస్. ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకా దీన్ని చాలా ఈజీ చేయడానికి మన లైఫ్లోకి సూపర్ మ్యాన్ వచ్చేసాడు. సూపర్ మ్యాన్, ఎస్, వీళ్ళంతా ఒక సైడ్ అయితే మన లైఫ్లోకి సూపర్ మ్యాన్ వచ్చేసాడు. వీళ్ళిద్దరు సూపర్ మ్యాన్స్తోనైతే ఇంకా అన్హెల్తీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఆ ఇద్దరు సూపర్ మ్యాన్స్ జొమాటో, స్విగ్గీ. 30 మినిట్స్లో డెలివరీ, లేదంటే డబ్బులు పే చేయకండి. అబ్బా, ఎందుకు? దీని వెనకాల ఇంకా డెప్త్ సైన్స్ తెలుసుకోవాలంటే సోషల్ ప్రూఫ్ కోసం బట్ ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్. సోషల్ ప్రూఫ్ కోసం బట్ ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మెక్డీకి ఆర్ కేఎఫ్సీకి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఓకే, అక్కడ మ్యాక్సిమం టేబుల్స్ పైన మనకి సాఫ్ట్ డ్రింక్స్, దాని తర్వాత ఇవన్నీ కూడా పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది అందరి జీవితంలో సాఫ్ట్ డ్రింక్స్ అనేది ఒక టేబుల్ పైన కామన్ అయిపోయింది కాబట్టి మనం కూడా కామన్గా ఆర్డర్ చేయాలని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాం. ఈరోజు మెక్డీకి ఆర్ కేఎఫ్సీ ఇలాంటి ప్లేసెస్కి మీరు వెళ్ళినప్పుడు ఏదైతే మీరు ఒక ఆర్డర్ చేస్తుంటారో వాళ్ళు ఒకటే మాట్లాడతారు, సార్ ఇదైతే మీరు ఆర్డర్ చేశారు, దీని బదులు మీరు మీల్కి వెళ్ళండి సార్, మీల్కి వెళ్తే మీకు ఒక సాఫ్ట్ డ్రింక్ కూడా ఎక్స్ట్రా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. మీరేం చేస్తారు? ఎక్స్ట్రా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఓకే ఫైన్, ఎందుకు నో అంటారు, తీసేసుకుంటున్నారు. అవునా కదా? సో నేను కూడా అంటాను, మీకు ఎక్స్ట్రా ఫ్రీగా నేను విషం ఇస్తాను, తీసుకుంటారా? సార్ మరి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేది విషమే, ఎక్స్ట్రా తీసేసుకుంటారు కదా ఫ్రీగా. ఈరోజు ఫుడ్ మనల్ని కంట్రోల్ చేస్తుందా, లేదంటే మనం ఫుడ్ని కంట్రోల్ చేస్తున్నాం? ఫస్ట్ ఆప్షన్, ఫుడ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. సో అందుకోసం దీన్ని బ్రేక్ చేయాలి మై డియర్. సో ఇట్స్ అ టైమ్ టు అవేర్ మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం మేల్కోవాల్సిన సమయం అనేది ఆసన్నం అయిపోయింది. ఒకవేళ మీరు కనుక ఈ ఫుడ్ ప్యాటర్న్లో చేంజెస్ తీసుకొస్తే
ఒకవేళ మీరు కనుక ఈ ఫుడ్ ప్యాటర్న్లో చేంజెస్ తీసుకొస్తే నాట్ ఓన్లీ యువర్ లైఫ్ మీరు సేవ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా మీరు సేవ్ చేస్తున్నట్టే. వేర్ ఈస్ ద ఫ్రీడమ్ గైస్? వేర్ ఈస్ ద ఫ్రీడమ్? ఈరోజు ఫ్రీడమ్ ఎక్కడ ఉంది మీరే చెప్పండి. వేర్ ఈస్ ద ఫ్రీడమ్? దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? మనకు కావాల్సింది, మన బాడీకి కావాల్సింది తినడం, దట్స్ కాల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే అది కాదు ఏదైతే మీరు ఈరోజు తింటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అంటే దీని అర్థం ఏంది? మేము బర్గర్లు తినొద్దా, మేము పిజ్జాలు తినొద్దా, మేము సాఫ్ట్ డ్రింక్లు తాగొద్దా, మేము బిర్యానీలు తినొద్దా, ఇవన్నీ చెయ్యొద్దా? దీని అర్థం మీరు అదే కదా చెప్తుంది. కరెక్టే, నేను చెప్తుంది అదే. బట్ నా పర్పస్ ఏంటనంటే 30 రోజుల్లో 29 రోజులు బతకడం కోసం తినండి, ఒక్క రోజు తినడం కోసం బతకండి. సరే, యంగ్స్టర్స్కి నేను ఏం చెప్తానంటే, ఇంకా యంగ్స్టర్స్ ఒక 25 లోపల 7 రోజుల్లో 6 రోజులు బతకడం కోసం తినండి, ఒక్క రోజు తినడం కోసం బతకండి. కానీ 30 రోజులు తినడం కోసం బతకడం అది ఫ్రీడమ్ కాదు, అది నరకం. చేతులారా మనం నరకంలోకి తీసుకెళ్తున్నాం. చేతులారా ఈరోజు మనం ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నామో, ఏదైతే కష్టపడి ఈరోజు చదువుకుంటున్నారో, సంపాదిస్తున్నారో, రేపటి రోజు సంపాదించాలనుకున్నారో, అవన్నీ కూడా తెలియకుండానే మీరు ఇండైరెక్ట్గా హాస్పిటల్స్లో ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు హాస్పిటల్స్ ఎలా అయిపోయినాయి అంటే 5 స్టార్ హోటల్స్ లాగా అయిపోయినాయి. ఈరోజు మన ఫ్రీడమ్ వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఐఎమ్ సారీ, మీరు అనుకుంటున్నట్టయితే పొరపాటు. సో దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీరందరూ కూడా దయచేసి ఈరోజు ఏవైతే పాయింట్స్ మీరు నేర్చుకున్నారో ఆ పాయింట్స్, వాట్ ఎవర్ లెర్నింగ్ పాయింట్స్ మీరు బుక్లో రాసింది ఒక ఫోటో తీసి మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఓకే, నాకు ట్యాగ్ చేయండి, వేణు కళ్యాణ్ అని ట్యాగ్ చేయండి. నేను కూడా నా స్టోరీలో షేర్ చేస్తాను. లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని, ఈ ప్రోగ్రామ్ది ఇప్పుడు తీసుకొని దాని తర్వాత మీ స్టోరీలో పెట్టుకొని, ఐ హావ్ అటెండెడ్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అవేర్నెస్, ఐ రికమెండ్ ఎవ్రీ వన్ అని చెప్పేసి మీరు మీ స్టోరీలో ఏదైనా మీరు పెట్టండి అండ్ నాకు ట్యాగ్ చేయండి @venukalyan01 అన్న ట్యాగ్ చేయండి. లేదంటే మీరు ఒక వీడియో ఓపెన్ చేసి రికార్డ్ చేసి, హలో ఫ్రెండ్స్, అసలు మనం ఈరోజు ఏం చేస్తున్నాం హెల్త్ పట్ల అని ఏదైనా ఒక 1-2 మినిట్స్ మాట్లాడి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టండి. మీరు కూడా హెల్త్ పైన ఇప్పుడు నా వీడియోని మొత్తం కూడా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఏదైనా హెల్త్ పైన మీరు ఏదైనా వీడియో చేసి పెట్టండి అండ్ నాకు ట్యాగ్ చేయండి. నేను కూడా నా స్టోరీ పైన షేర్ చేస్తాను నేను.